హలో క్రికెట్ లవర్, నమస్తే, వెల్కమ్ టు డే 2 బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మా బబ్లు గారు వచ్చి బాల్ అయితే తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ గ్రౌండ్కి అయితే వచ్చేస్తాం. ఇక రాగానే ఫ్రెండ్స్ మా టమాటా ఆడు సల్మాన్ గారు టీం మార్చుకున్నాడు. మా సల్మాన్ గారు టాస్ కలిసి సీదా బ్యాటింగ్ తీసుకున్నాడు. వాడైతే ఫుల్ కసిలో ఉన్న నేను ఓడిపోయినా వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి టీ స్టార్ట్ చేసారు. ఇక ఆపోజిట్ ప్లేయర్ అశ్విక్ అయితే ఫస్ట్ బాల్ లైఫ్ వచ్చింది. సెకండ్ బాల్ కవర్స్ లో ఏమైనా 4 కొట్టిండు, ఖతర్నాక్ 4 కొట్టిండు. అంతలోపల ఫ్రెండ్స్ కండల్ బాబా షేక్ కూడా అయితే ఖతర్నాక్ చెక్క కొట్టిండు. మా బబ్లు గారు అయితే మొత్తం పరేషాన్ అయిపోతుంది, డేమ్ షాట్లు ఇవ్వని. అంతలోపల ఫ్రెండ్స్ మనోడైతే జునేద్ గారు ఖతర్నాక్ అవుట్ వేసిండు. ఇక తగ్గేది లేదని సల్మాన్ గారు అయితే హైలైట్ షాట్ కొట్టిండు. డైరెక్ట్ బాలే వెళ్ళిపోయింది. మా టమాటా గడ అయితే లబో లబో ఉరుకుతాడు బాల్ కోసం. అంతలోపల ఫ్రెండ్స్ మనోడైతే ఇంకొక చెక్క కొట్టిండు. ఫైనల్ ఫ్రెండ్స్ ఆపోజిట్ టీం అయితే మా 4 overs లో 55 రన్స్ స్టార్ట్ ఇచ్చింది. ఇక మా టీం నుంచి ఓపెనింగ్ బ్యాటింగ్ గణేష్ లెఫ్ట్ జునేద్ వెళ్ళారు. మా గణేష్ అయితే ఫస్ట్ బాల్ ఖతర్నాక్ 4 కొట్టిండు, కవర్స్ లో ఏమని కొట్టిండు. ఫైనల్లీ ఫ్రెండ్స్ మా జునేద్ కూడా తగ్గేది లేదని ఖతర్నాక్ చెక్క కొట్టిండు. ఫైనల్లీ ఫ్రెండ్స్ మేము కూడా 3 overs లో 45 రన్స్ కొట్టినాం. మా బబ్లు గాడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోతాడు. ఫ్రెండ్స్, మా లెఫ్ట్ జునేద్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఫ్రెండ్స్ లాస్ట్ ఓవర్ లో 10 రన్స్ కొట్టాలంటే సల్మాన్ గడ్ వస్తాడు. ఇక 5th బాల్ అయితే 6 ఇస్తాడు. లాస్ట్ బాల్ 4 రన్స్ కొట్టాలంటే మనోడైతే ఖతర్నాక్ డాట్ వేస్తాడు బాల్. ఫైనల్ ఫ్రెండ్స్ మేమైతే మ్యాచ్ ఓడిపోయినాం. మా బబ్లు గాడు అయితే తగ్గేదే లేదు, రేపు చూసుకుందామని చెప్పిండు. బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.